Hi guys, welcome back to my channel. This is Manisha. Welcome to this video. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. సో రీసెంట్లీ నేను కొన్ని మెటీరియల్స్, కొన్ని క్లాత్స్ కొనుక్కున్నాను. వాటితో నేను అవుట్ఫిట్స్ కుట్టించుకున్నాను. సో సమ్మర్ స్పెషల్ కాటన్వి కూడా కొన్ని కుట్టించుకున్నాను. కొన్ని ప్లెయిన్ డ్రెస్సెస్ కూడా కుట్టించుకున్నాను. సో ఆ కలెక్షన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. Hope you like this video. Please do like, share and subscribe to my channel. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ గెట్టింగ్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను కొన్ని క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేసుకుంటా నేను మాట్లాడుతూ ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఇది ఫ్యాబ్రిక్వి తీసుకుని సపరేట్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. మీకు ఈజీగా ఉంటుంది నేను ఎట్లా సెలెక్ట్ చేసుకున్నా, ఎట్లా పర్చేస్ చేసుకున్నా అని. ఎప్పుడు నేను యూజువల్లీ డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను. సో నేను ఈసారి పోయినప్పుడు ఏంటంటే కొంచెం సమ్మర్కి కొంచెం లైట్ కలర్స్ తీసుకుందామని చెప్పి 3 పీసెస్ లైట్ కలర్స్ తీసుకున్నా. సో ఆ 3 పీసెస్ నేను ఫస్ట్ ఏమేమి కుట్టించుకున్నా అనేది 1 by 1 చూపిస్తాను. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఇది నాకు చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం బార్బీ డాల్ షీడింగ్ వచ్చింది, పింక్ కలర్. యాక్చువల్లీ దీనిపైన ఇట్లా వైట్ చిన్న చిన్న థ్రెడ్ వర్క్ వచ్చింది. సో హోప్ నేను నీకు కనిపిస్తుంది అనుకున్నా. సో నేను ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను. నేను ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం టైం తీసుకుంటా. ఇమీడియట్గా వెళ్ళి టైలర్ దగ్గర ఇమీడియట్గా వెళ్ళి ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయడానికి ఇవ్వను. ఫస్ట్ నేను దాన్ని లైక్ ఫస్ట్ ఏం కుట్టించుకోవాలని ఆలోచించుకొని కొన్ని బాగా గూగుల్ సర్చ్ చేస్తాను అనమాట పిక్చర్స్ కోసం, ఫ్రాక్స్ ఎలా ఉంటాయో. సో అట్లా నేను ఫ్రాక్స్ అనుకున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. సో నేను ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్ యాడ్ చేస్తా, మీకు క్లియర్గా అనిపిస్తుంది అసలు ఎట్లా ప్లాన్ చేసుకున్నా అనేది. సో ఇది ఇట్లా స్వీట్ హార్ట్ నెక్ వచ్చింది. స్వీట్ హార్ట్ కాదు ఎగ్జాక్ట్లీ, ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ దీనికి నేను ఇట్లా కుర్చీలు పెట్టి కుట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ డీప్ నెక్ పెట్టించి డోరీస్ పెట్టించాను. ఇట్లా ఫేస్ వేసి కుట్టించుకున్నాను. నేను యాక్చువల్గా కొంచెం నీట్గా కనిపించడానికి వేసుకొని కూడా చూపిస్తాను. నేను ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను, కొంచెం మీకు నీట్గా అర్థమవుతుంది. ఇది బాక్స్ ప్లేటింగ్ అంటుంది, నేను బాక్స్ ప్లేటింగ్ కుట్టించుకున్నాను. సో యా, ఇది ఏంటంటే కొంచెం మంచిగా కాటన్ క్లాత్, మంచిగా వేసుకుంటే ఫ్యాబ్రిక్ బాగుంటుంది. సమ్మర్ చాలా వేడి ఉంటుంది కదా, సో అట్లా నేను ఇలాంటి క్లాత్స్ సెలెక్ట్ చేసుకుని కుట్టించుకున్నాను. ఇట్లా ఇది యాక్చువల్లీ వాళ్ళు కింద డిఫరెంట్గా వచ్చింది అనమాట యాజ్ పర్ రిఫరెన్స్ పిక్. బట్ నేను ప్లెయిన్గా కుట్టించుకున్నా. ఏం ఎక్కువ హడావిడి అట్లా వద్దు అనుకున్నాను కింద, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఉన్నాయి. సో మళ్ళీ ఇవన్నీ ఎందుకని ఇట్లా ప్లెయిన్ కుట్టించిన కింద ఈజీ ఉంటుందని. అండ్ లైనింగ్ అదంతా కూడా నేను అక్కడే కింద కొనుక్కొని ఇచ్చాను స్టిచ్ చేయించడానికి. సో ఇది నా ఫస్ట్ పీస్. సెకండ్ పీస్ చూద్దాం. సో ఈ సెకండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇట్లా, దీనిపైన అన్ని కలర్స్ వచ్చినాయి. సెకండ్ పీస్ వచ్చేసి ఇది, దీనిపైన అన్ని ఫ్యాబ్రిక్స్ వచ్చినాయి. యాక్చువల్గా ఇది ఇట్లా చూస్తే మీకు నీట్గా మంచిగా అనిపిస్తుంది. అంటే లైట్ వైట్ కలర్ కాదు, ఇది లైట్ క్రీమ్ కలర్. సో దీనికి ఇది కూడా నేను ఫ్రాక్ లాగానే కుట్టించుకున్నాను. ఇది కూడా 4 meters. నాకు ప్రైజెస్ కరెక్ట్గా గుర్తులేవు మెటీరియల్ తీసుకునేటప్పుడు, నేను వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో యా, ఇది కూడా నేను రిఫరెన్స్ పిక్ తీసుకుని యాజ్ పర్ దాట్ కుట్టించుకున్నా ఇలా. అండ్ సార్ ఇది నెక్ పార్ట్. బ్యాక్ సైడ్ సేమ్ నాట్ పెట్టించుకున్నా. ఇలా జిప్ ఉంటే ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్గా నీట్గా అనిపిస్తుంది. సైజ్ అనేది కరెక్ట్ కూర్చుంటుంది డ్రెస్ అనేది బాడీ పైన. సరే సేమ్ కింద కూడా ఇట్లానే ప్లెయిన్ కుట్టించిన, కింద ఫిల్స్ పెట్టి కుట్టించిన అనమాట. సో అది బాక్స్ ప్లేట్ ఫిల్స్ కుట్టించిన. ఇదేమో ఇట్లా కూర్చున్నా దగ్గర కుట్టించుకున్నా. సో
నెక్ వచ్చేసి ఇట్లా నేను రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను. రిఫరెన్స్ పిక్ని చూస్తే మీకు ఐడియా ఉంటుంది. యాక్చువల్లీ చాలా టైం సేవ్ అవుతుంది రిఫరెన్స్ పిక్స్ ఉంటే, ఏంటంటే ఈజీ అయిపోతుంది. చాలా మనకి రిఫరెన్స్ పిక్స్ లేకపోతే అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే కొన్ని వాటికి ఒకటి స్టైల్ ఆఫ్ కుదరవు, కొన్ని కుదురుతాయి కొన్ని కుదరవు. సో అట్లా కూడా ఆల్టర్నేటివ్స్ పెట్టుకోండి, మీకు ఈజీ ఉంటుంది. నేను వేసుకొని చూపిస్తే ఇంకా నీట్గా డీటెయిల్గా అనిపిస్తుంది. థర్డ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఎల్లో కలరు. నాకు ఇది నా దగ్గర ఇట్లా ఎగ్జాక్ట్గా లేదు. సో నాకు ఎందుకు ఇది బాగా నచ్చి తీసుకున్నా. బట్ నేనేమనుకున్నా అంటే ఫ్రాక్ లాగా వద్దనుకున్నా. ఫ్రాక్ అంటే ఆల్రెడీ 2 ఫ్రాక్స్ కుట్టించిన కదా, ఎందుకు అని చెప్పి స్కర్ట్ లాగా కుట్టించిన. సో ఇట్లా ఇది కూడా లైక్ బాక్స్ ప్లేట్స్ పైన ఇట్లా వచ్చింది. ఇది అడ్జస్టింగ్ లాగా, కిందంతా ఇట్లా సేమ్. సో దీనికి నా దగ్గర ఆల్రెడీ లైక్ ఒక వైట్ టీషర్ట్ ఉంది. టీషర్ట్ కాదు, వైట్ షర్ట్ ఉంది. ఇది గ్రీన్ కలర్, సారీ, వైట్ షర్ట్ ఉంది. మళ్ళీ వైట్ టీషర్ట్ కూడా ఉంది. సో ఏదైనా ఒకటి పేరప్ చేసుకోవచ్చు అని చెప్పి నేను సపరేట్గా దానికి టాప్ ఏం కుట్టించుకోలేదు, క్రాప్ టాప్ లాగా. జస్ట్ అది ఒక లెహెంగా లాగా లేదా స్కర్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని తీసుకున్నా. ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది నా దగ్గర దానికి వేసుకోవడానికి, టాప్ లాగా. సో యా, సో నేను అన్నీ చూపిస్తాను. మీకు ఏది నచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను అట్లీస్ట్ ఒక 1% అన్న మీకు హెల్ప్ఫుల్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే లైక్ నా ఐడియాస్ అండ్ నేను ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది అట్లీస్ట్ ఒక 1% అన్న మీకు హెల్ప్ఫుల్ అవుతుందేమో అనుకుంటున్నాను. Hope you like this video. Please do like, share and subscribe to my channel. Love you all. Bye guys.